యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఈ దిన వాక్యదాని నిమిత్తం అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి వెళ్ళి మరలా త్వరగా మన కోసం రాబోతున్నటువంటి, మేఘ వాహనముల మీద రాబోతున్నటువంటి, మేఘములను తన పాద ధూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక ప్రకటన తర్వాత మనం కార్యక్రమంలోకి, సందేశంలోకి వెళదాం. ఆ ప్రకటన మీకు అందరికీ తెలిసిన ప్రకటనే. ఉజ్జీవ కూడిక ఎల్లుండి, అనగా నవంబర్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం. వేరే రోజైతే మీకు కష్టం అవుతుందని ఆదివారం సాయంత్రం, 3వ ఆదివారం సాయంత్రం మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ రివైవల్ మీటింగ్. దీని కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఉజ్జీవ కూడిక టౌన్ హాల్, విఆర్సీ గ్రౌండ్ పక్కన, సాయంత్రం 6:30 గంటల నుంచి. ఈ కార్యక్రమానికి పాస్టర్ డి విజయరత్నం గారు అధ్యక్షత. గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్, 6వ వీధి శాంతినగర్ వాళ్ళు పిల్లలు, యవనస్తులు పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అంతేకాకుండా ప్రార్థన ఆశీర్వాదాలు పాస్టర్ జి డేవిడ్ రాజు గారు, సందేశము పాస్టర్ వి పుష్పరాజయ్య గారు, మరియు నేను పాస్టర్ వి సంతోష్ అనబడిన నేను ఈ కూడికలో, ఈ ప్రత్యేకమైన కూడికలో సందేశాలు అందించబోతున్నాం. కనుక ఎవరు మిస్ కావద్దు. దయచేసి మీరందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద దూరమే కాదు. అంబేద్కర్ భవనం అంటే అటుపక్క వాళ్ళకి దూరం కావచ్చు, విఆర్సీ అంటే ఇటువైపు వాళ్ళకి డైకోస్ రోడ్డు కొత్తూరు సైడ్ వాళ్ళకి దూరం కావచ్చు. అయినప్పటికీ కూడా వీలు చూసుకొని రండి. కొంతమంది మాకు ఛార్జీలు లేవండి అందుకు రాలేకపోతున్నాము అని అన్నవాళ్ళు ఉన్నారు గత దినాల్లో. ఇప్పుడు కాదులేండి, 20-40 రూపాయలు ఛార్జీకి లేని వాళ్ళు కూడా లేరు అంటే నేను నమ్మను. దేవుడు అందరిని ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఛార్జీలు లేవు అంటే నాకు దయచేసి చెప్పండి, దానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేస్తాం. అలాగని అందరికీ ట్రావెల్ ఫేర్ ఇచ్చి జనాలు రప్పిద్దామనేది నా యొక్క ఉద్దేశం కాదు. ప్రజలు స్వతహాగా వచ్చి దేవుని మాటలు వినాలి, దీవించబడాలి. దేవుని వాక్యం ద్వారా దీవించబడతాం. దేవుని వాక్యం ద్వారా ఎప్పుడు దీవించబడతామంటే, దేవుని వాక్యం మంచి పనులు చేయడానికి, స్పందించడానికి, లేకపోతే సత్క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మనం సరిచేసుకోవడానికి దేవుని వాక్యం మనకు ప్రేరణిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దీవించబడతాం. దేవుని వాక్యం లోతైన విషయాలు మనం గ్రహించినప్పుడు, దేవుని వాక్యంలోని ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించినప్పుడు మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఉజ్జీవ కూడికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గత నెలలో జరిగినట్టు ఉజ్జీవ కూడి కొంతమంది వచ్చారు. పోయిన నెల వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు మిస్ కాకూడదు. వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కపడిపాలెం, బట్వాడిపాలెం, ముత్యాలపాలెం, రామలింగాపురం ఆ ఏరియా, నవాపేట, ఇంకా మూలాపేట, ఇంకా పొదలకూరు రోడ్ సెంటర్, ఈ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరూ మీరు ఏ సంఘానికైనా వెళ్ళొచ్చు. మత శాఖలకు అతీతమైనటువంటి కార్యక్రమం ఇది డినామినేషనల్ ప్రోగ్రామ్ కాదండి. అట్లా మా చర్చ్ తరపున, గిడియోన్ మిషన్ చర్చ్ తరపున జరుగుతున్నప్పటికీ కూడా గిడియోన్ మిషన్ చర్చ్ యొక్క ప్రమోషన్ కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉజ్జీవ కూడికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారికి తెలియజేసి వారిని తీసుకొని రండి. అవసరమైతే వాళ్ళని వీల్ చైర్లో తీసుకొని రండి, ప్రార్థన చేస్తాం. ప్రభు కార్యం జరిగిస్తే, ప్రభు అద్భుతం జరిగిస్తే వీల్ చైర్ లేకుండా వాళ్ళు నడుచుకుంటూ తిరిగి వెళ్ళొచ్చు. వాకింగ్ స్టిక్తో మీరు రావచ్చు, వాకర్తో మీరు రావచ్చు. ఇంకా దేవుడు అద్భుతం చేస్తాడు. అద్భుతం చేస్తాడు అని నమ్మడంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. చేస్తాడా లేదా అనే సందేహానికి అవకాశం లేదు. నేను ఒక్కడే ప్రార్థన చేయలేదు, అందరూ ప్రార్థన చేస్తారు. అవసరమైతే వచ్చిన విశ్వాసుల్లో కొద్దిమంది సేవకులు అందరం కలిసి ప్రార్థన చేస్తాం. యేసు నామములో భూమి మీద ఏ ఇద్దరైనా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుతుంది. అట్టి కార్యం మీ జీవితంలో జరగాలని నేను కోరు. నా కోసం చాలామంది ప్రార్థన చేశారు, నాకు స్వస్థత కలిగింది. నా కోసం ప్రార్థన చేశారు కొంతమంది దైవజనులు, నా జీవితంలో కొన్ని కార్యాలు జరిగాయి. అలాగైతే దేవుడి కార్యాలు, యెహోవా బాహుబలము తక్కువ కాలేదు, యెహోవా హస్తము కొరచ కాలేదండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి టౌన్ హాల్లో జరిగేటువంటి మీటింగ్, నవంబర్ నెల 17వ తేదీ జరిగే మీటింగ్,
హోప్ టు సీ యూ దేర్. స్తోత్రం. నేను 6:30 మీటింగ్ అంటే వాక్యం నేను బోధించే వ్యక్తిని అయినప్పటికీ కూడా ఇంచుమించు 5:30 టైంలో నేను అక్కడ ఉంటాను. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఏమైనా అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటాను. మీరు అప్పుడు కలుసుకోవచ్చు. ముందుగా మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఒక 5 మందికి ఒక ప్రోత్సాహకరమైన బహుమతులు ఇద్దాము అనే ఆలోచనలో ఉన్నాం. ఎర్లీగా వచ్చిన వాళ్ళకి. లాస్ట్ టైం కూడా ఒక అక్కగారు వచ్చారు, వారు ముందుగా వచ్చారు, వారికి వచ్చిన గిఫ్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దాము, లేట్ కమర్స్గా కాకుండా రైట్ టైంకు రావాలనే ఉద్దేశంతో ఒక 5 మందికో 10 మందికో కొన్ని పుస్తకాలు తీసి ఆత్మ సంబంధమైన పుస్తకాలు ఇవ్వాలనే ఆలోచన నా మనసులో. ఎంకరేజ్మెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. నిన్న మనం ఆలోచించిన మాటలు అవి మీకు ఎంతవరకు గుర్తుగా ఉన్నాయో లేదో మరి నాకు తెలియదు, కానీ నమ్మదగినటువంటి సంగతి పునరుత్థానమే. యేసుకు సంబంధించిన ప్రతి సంగతి నమ్మదగిన సంగతి. యేసుకు సంబంధించినటువంటి పుకార్లు ఉన్నాయి, కానీ వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మదగినటువంటి సంగతులు, నమ్మదగిన వాక్యాలు, నమ్మదగిన మనుషులు. దేవుని స్తోత్రం. పునరుత్థానము అనేటువంటి సంగతి అన్ని విషయాల్లో ఓకే. యేసు, వి బిలీవ్ ఇన్ జీసస్. యేసుని గురించి విన్నాం, మేము చూడలేదు. ఆయన ఎక్కడో యెరూషలేము, ఆయన కపెర్నహూము, గలిలయ, యూదయ మధ్యలో తిరుగుతున్నాడు. 1-2 సార్లు సమరయ వెళ్ళాడు, మాకు తెలుసు అంతవరకే. కానీ అక్షరార్థంగా మేము ఆయన కలుసుకోపోయి ఉండొచ్చు. నికోడేమస్ అప్పటికి బతికున్నాడో లేదో మరి తెలియదు. అరిమతయి యోసేపు అప్పటికి బతికున్నాడో మరి తెలియదు. మేము యేసుని చూసామండి. జీసస్ ఈజ్ రియల్ అని యేసు యొక్క హిస్టారిసిటీని చెప్పడానికి కొంతమంది ఉన్నారు. యేసును కలుసుకోకపోయినప్పటికీ కూడా యేసును గురించి చెప్పిన రాసినటువంటి మొదటి శతాబ్దపు యూదా రచయిత అయినటువంటి జోసిఫస్ అనేటువంటి ఆయన యేసును చూడకపోయి ఉండొచ్చు, మొదటి శతాబ్దపు వాడైనప్పటికీ కూడా. కానీ కొంతమంది యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన గురించి విన్నాం, మేము చూడలేదు కానీ విన్నాం. పాత రోజుల్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గురించి నేను విన్నానే కానీ ఆమెను ఎప్పుడు చూడలేదండి. రాజీవ్ గాంధీ గురించి నేను విన్నానే కానీ నేను ఆయన ఎప్పుడు చూడలేదు. జవహర్లాల్ నెహ్రూ గురించి విన్నానే కానీ నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు. మొరార్జీ దేశాయో లేదా గాంధీ తాత గురించి నేను విన్నానే కానీ నేను ఆయన ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు, కేవలం విన్నాను కాబట్టి గాంధీ తాత అబద్ధం, ఇందిరాగాంధీ అబద్ధం, రాజీవ్ గాంధీ అబద్ధం అని చెప్తున్నామంటే ఎవరన్నా అన్నారంటే వాళ్ళు బుద్ధిహీనులేని నేను అర్థం. నువ్వు ఒక వ్యక్తిని గురించి వినొచ్చు, ఒక వ్యక్తిని చూడొచ్చు, ఇంకా ఆ వ్యక్తితో స్నేహం చేయొచ్చు, ఆ వ్యక్తితో కలుసుకోవచ్చు. దీనిని బట్టి ఆ వ్యక్తి ఉన్నాడు అనే విషయం తేల్చవచ్చు. యేసు ఉన్నాడు అనడానికి పౌలు యొక్క లేదా సౌలు యొక్క మారు మనసు దమస్కు మార్గం దగ్గర దేవుని కుమారుడైనటువంటి యేసు చేత అడ్డగించబడి ఆయనే స్వయంగా మాట్లాడాడు. హలో, నేను ఎవరినో తెలుసా? నువ్వెవరు ప్రభు అని అడిగాడు. నువ్వు హింసిస్తున్న యేసుని. యేసు అడగలేదు నువ్వెవరివి బాబు అని అడిగాడా? లేదు, అడగలేదు. అవసరం ఏముంది? ఆయన ఎవరో తెలుసు ఆయనకి. యాకోబు నీ దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. తెలియక కాదు, వాడు ఏం చెప్తాడా అని. యాకోబు అని చెప్తాడా, ఏశావు అని చెప్తాడా? తండ్రి అడిగినప్పుడు యాకోబు అని చెప్పకుండా ఏశావు అని ఎందుకు చెప్పాడు? నీకు ఆ పేర్లు తీసేసి కొత్త పేరు పెడుతున్నానని దేవుడు చెప్పాడు. నీ పేరేంటి అని అడిగాడు. సరే, నేను అడిగితే నువ్వు అడగడమేనా? నా పేరుతో నీకేం పని ఉంది? అది చెప్పనాసక్యం కాదు, అది చెప్పలేము. నా పేరుతో నీకేం పని రా బాబు? నేను ఈరోజు ఉన్నాను, వెళ్ళిపోతాను. ఈ కొద్దిసేపు నీతో గడిపాను, నీతో పోరాడని నేను వెళ్ళిపోతాను, నేను నీతో ఉండను, కానీ నిన్ను గమనిస్తూ ఉంటాను. నా పేరుతో నీకేం పని? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకళ్ళు నేను సన్మానించాలనుకుంటాను అదేదని చెప్పింటే పేరు బయలుపరిచిండేవాడేమో. ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ ప్రవచనాలు నెరవేరిన తర్వాత, మీరు చెప్పిన మాటలు నెరవేరిన తర్వాత, నిజమైన తర్వాత, నా భార్య బిడ్డను కనిన తర్వాత మీకు ఏదైనా మేము మాకు దోచిన విధంగా మేము సన్మానం చేయాలంటే మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలండి? మీ పేరేంటండి? ఒకళ్ళకి సన్మానం చేయకపోయినా కానీ ఫలానా ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడండి, అన్నీ చెప్పాడు, అలాగే జరిగాయండి అని నిన్ను తలుచుకోవడానికైనా, నిన్ను గుర్తు చేసుకోవడానికైనా నీ పేరేంటో చెప్పండి సార్. వద్దులేండి. ఇట్ ఈస్ ఇన్ఎక్స్ప్రెసబుల్. అది చెప్పసఖ్యము కానిది. వద్దు, చెప్పకూడదు. నేను ఈ హీబ్రూ భాష చాలదు. ఈ ప్రాచీన హీబ్రూ భాష, ఏన్షియంట్ హీబ్రూ భాష దానికి సరిపోదు. వదిలేసే. ఇట్ డజంట్ మ్యాటర్. నీకు చెప్పినా అర్థం కాకపోవచ్చు,
యాకోబుకి అర్థం కాకపోవచ్చు, సంసోను తండ్రి అయిన మనోహకి అర్థం కాకపోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అవి వాస్తవాలే. అర్థం కానివి అవన్నీ అబద్ధాలని, అర్థమైనవి మాత్రమే ఆత్మీయ సత్యాలని భావించడం కరెక్ట్ కాదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన విషయాలు, 4 ప్రజలు, ఏథెన్సు వారు, అవివేకులు అనబడి పేరు పెట్టబడిన వాళ్ళు. బహుశా వాళ్ళు కొరింథీ సంఘస్థులై ఉండొచ్చు, లేదా కొరింథీ పట్టణంలోని ప్రజలై ఉండొచ్చు. 3వది సద్దూకయ్యులు, 4వది యూదులు. వీళ్ళు పునరుత్థానాన్ని నమ్మలేదు. అంటే ఏథెన్సు వారు సద్దూకయ్యులా, అవివేకులంటే సద్దూకయ్యులా, లేదు అంటే యూదులంటే సద్దూకయ్యులంటే కానే కాదు. యూదుల్లో ఉన్నటువంటి ఒక గ్రూపు పేరు సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఎస్సేనీయులు, ఇలాంటి రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. ఏథెన్సు వారిలా ఉండొద్దు. దే రిజెక్టెడ్ రిజరెక్షన్. స్తోత్రం. నమ్మదగిన సంగతిని నమ్మదగని సంగతి అని భావించేవారు. నమ్మతగిన సంగతిని నమ్మదగిన సంగతిగా భావించండి. ట్రస్ట్ వర్తీ థింగ్ని అన్ట్రస్టీ వర్తీగా భావించొద్దు. క్రెడిబుల్ దాన్ని ఇన్క్రెడిబుల్గా మీరు భావించొద్దు. పాసిబుల్ దాన్ని ఇంపాసిబుల్గా భావించొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పునరుత్థానాన్ని మీరు ఎందుకు నమ్మడం లేదు? పునరుత్థానాన్ని నమ్మడానికి సింపుల్ రీజన్, లాజిక్, పెద్ద లాజిక్ కూడా అవసరం లేదు. న్యాచురల్ ప్రిన్సిపల్, బయాలజికల్ ప్రిన్సిపల్. ఎదుగో విత్తనం విత్తాం, ఏమైంది? ఏం జరగలేదా? ఏం జరగదా? సమాధి క్లోజ్, అంతేనా? ఆర్ఐపి సీడ్, అంతేనా? కాదు. దేర్ ఈస్ నో ఆర్ఐపి ఇన్ టు సీడ్. ఇట్స్ ఎ రైజింగ్ ఈజ్ పాసిబుల్. రైజింగ్ జరుగుతుంది, అక్కడ రైజ్ అవుతుంది. దాంట్లో దాచబడిన దాని యొక్క ఎసెన్స్, దాని గుజ్జు, దాని యొక్క సారాంశం అంతా బయటకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. కొత్త దేహాన్ని తొడుక్కొని ఆ మొక్క వస్తుంది. విత్తనము లాంటి దేహం కాదు, ఒక కొత్త దేహాన్ని ధరించుకొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రిజరెక్షన్ గురించి ఏదో తెలవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. పునరుత్థానాన్ని అర్థం చేసుకోలేక, పునర్జన్మ అనేటువంటి రిజరెక్షన్ అర్థం చేసుకోలేక రీఇన్కార్నేషన్ అనేటువంటి ఒక థియరీని తీసుకొచ్చారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి, 2 నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి. నా ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, ఫేస్బుక్ ఆ పేజ్, అంతేకాకుండా యూట్యూబ్. తర్వాత మీరు ఆ వాట్సాప్ నంబర్లో ఉన్నాయి కనుక మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ పెట్టవచ్చు, మీరు కాల్ చేయొచ్చు. కానీ డిస్కస్ చేసుకుందాం, సత్యాన్ని తెలుసుకుందాం. మీరు ఇంకా నేను చెప్తున్న విషయాలకి మీరు ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలని మీకు అనిపిస్తే వాటి గురించి మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీ ప్రార్థనా విషయాలు మీరు పెట్టవచ్చు. ఒకవేళ మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం, ఒకవేళ మీకు నేను వాట్సాప్లో సమాధానం ఇచ్చినా, మీకు నేను ఈ కార్యక్రమం ముఖాంతరం కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ పేర్లు చెప్పి అని కాదు, కానీ మీరు పేర్లు చెప్పకుండానే, ఒకవేళ మా పేరు చెప్పినా నో ప్రాబ్లం అని అంటే మీ పేరు చెప్తాను. లేదంటే కొన్ని ప్రశ్నలు అక్కడెక్కడ రాసుకున్నాను నేను. ఈ మన కార్యక్రమాన్ని చూసేటువంటి వారు అడిగినటువంటి విషయాలు, వారిలో చాలామందికి ఇంచుమించు 90% అందరికీ నేను పలాదని కాస్త లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ప్రభు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఇచ్చాను. ఈ ప్రోగ్రాం ముఖాంతరంగా కూడా అటువంటి కొన్ని క్వశ్చన్స్ను, ఒక 20 క్వశ్చన్స్ను ఒక అరగంటలో, ఒక 27 నిమిషాలు 20 క్వశ్చన్స్ డీల్ చేస్తామో లేదో తెలియదు. ఒక 10 క్వశ్చన్స్ని అయినా రాబోయే రోజుల్లో అప్పుడప్పుడు ఆయా సందర్భంలో డీల్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి మన ధ్యానం నిమిత్తమై ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ మెడిటేషన్ లెట్స్ టర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ 26th chapter verse 9. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై, వ్యాఖ్యానం నిమిత్తమై ఆ వాక్య భాగాన్ని మనం తీసుకుందాం. దేవుని స్తోత్రం. 26వ అధ్యాయం 9వ వచనం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. ఏమనుకున్నాడట?
యేసు అనే నామానికి, యేసుకు వ్యతిరేకంగా కొన్ని కార్యాలు అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అని ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా టీపీటీలోంచి నేను చదువుతున్నాను. 26వ అధ్యాయము 9వ వచనం. I used to think that I should do all that I was in my power to oppose the name of Jesus of Nazareth. I used to think. నేను అనుకుంటుని అంటే నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, తరచుగా ఆలోచించేవాడిని అని ఈ మాటల యొక్క అర్థం. ఐ యూస్ టు థింక్ దట్ ఐ షుడ్ డూ ఆల్ దట్ వాజ్ ఇన్ మై పవర్. నా శక్తికి వీలైనంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు, లేదా నా మరణం వరకు, నాకు ఆయుష్ ఇవ్వబడినంత కాలం టు అపోజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరెత్. యేసు ప్రభు యొక్క నామాన్ని వ్యతిరేకిస్తూ బతుకుతాను. యేసు ప్రభు యొక్క నామానికి విరోధముగా కార్యములు చేసే చచ్చిపోతాను అన్నట్టుగా పౌలు బతికాడు. అది అక్కడ రాయబడిన మాట. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం వాడుక భాషలో. ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామమును లేకుండా చేయటము నా కర్తవ్యంగా భావించాను. చూడండి, ఇక్కడ కాస్త తేడాగా ఉంది. మరలా చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని. ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి వాసి యేసునామము లేకుండా చేయటం నా కర్తవ్యంగా భావించాను. యేసునామం లేకుండా చేయడం అంటే యేసును లేకుండా చేయడం, యేసు అనేటువంటి జ్ఞాపకాలు లేకుండా చేయడం. ఆ జ్ఞాపకాలన్నీ చెరిపివేయాలనుకున్నా నేను. ఉంటే ఆయన లేదా నేను అన్నట్టుగా కఠినంగా వ్యవహరించాడు. ఐ అట్ వన్ టైం అంటే ఒకగానొకప్పుడు నా పాత జీవితంలో, క్రీస్తు పూర్వపు జీవితంలో, క్రీస్తు శకానికి పూర్వపు జీవితంలో I was convinced that I should do many things against the name of Jesus of Nazareth. Many things. స్తోత్రం. ఇక రాయబడిన మాటలు, మన టైటిల్ చూడండి, చేయలేకపోయిన కార్యాలు. చేయలేకపోయిన కార్యాలు. ద థింగ్స్ దట్ ఐ కుడ్ నాట్ డూ. నేను చేయలేని కార్యాలు, మనం చేయలేని కార్యాలు ఉన్నాయి. కానీ దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నీకు నాకు చేయడానికి ఆకాశమును సృష్టించగలమా? మనం ఒకవేళ ఆకాశమును సృష్టించే కెపాసిటీ ఉంటే మనం రకరకాల ఆకాశాలను సృష్టిస్తూ ప్రతి వాళ్ళకి ఒక ఆకాశాన్ని సృష్టించుకుంటూ, ఇది నా ఆకాశం, ఇది నా కూతురు ఆకాశం, ఇది నా కొడుకు ఆకాశం, ఇది నా భార్య ఆకాశం అనే ఆకాశాలను సృష్టించుకుంటూ ఇతరులకు ఎవరికి అవకాశం లేకుండా చేస్తారేమో. సరే, భూమిని సృష్టించగలమా? సముద్రమును సృష్టించగలమా? జలరాశులను మనం వేరు చేయగలమా? సూర్యుడిని కలుగు చేయగలమా? చంద్రుడిని కలుగు చేయగలమా? ఆకాశ పక్షులను కలుగు చేయగలమా? సముద్రము, నదుల్లో ఉన్న జలచరాల్ని మనం ఏం చేయగలము? ఎన్ని చేసి పెడితే అనుభవించగలం మనం, ఎన్ని వండి పెడితే తినగలం మనం. సముద్రము సృష్టించలేని మనము, చేపల్ని సృష్టించలేని మనం సముద్రంలోని చేపలని, నదిలో చేపలు పట్టుకొని వండుకొని తినగలం, ఫ్రై చేసుకొని తినగలం. ఇవి మనకు ఎంత పరిమితులు ఉన్నాయో, మనకు ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయో, సృష్టికర్తకి అన్లిమిటెడ్గా ఉన్నటువంటి పవర్ ఉందని, ఆయన పనిచేస్తున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేకపోయిన కార్యాలు, ఈ మాట చెప్పినప్పుడు ఆదికాండంలో 20వ అధ్యాయంలో అబీమెలెకును గురించి చెప్పబడిన మాట. నేను నిన్ను అడ్డగించాను. ఆ దైవజనుని యొక్క సతీమణి నీ దగ్గర ఉన్నప్పుడు, దైవజనుని భార్య అని భావించకుండా దైవజనుని యొక్క సిస్టర్ అని భావించి నువ్వు ఆమె పట్ల యుక్తము కాని రీతిలో ప్రవర్తించాలని రాత్రి శోధించబడి ఉండొచ్చు. కానీ నువ్వు పాపము చేయకుండా నేను నిన్ను అడ్డుకున్నాను. ఐ స్టాప్డ్ యూ, ఐ బ్లాక్డ్ యూ, ఐ కంట్రోల్డ్ యూ, ఐ హిండర్డ్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయలేకపోయిన కార్యాలు, అబీమెలెకు చేయలేకపోయిన కార్యం. నేను యేసునామములో అనేకమైన కార్యాలు చేయాలనుకున్నాను. రక్షణకు ముందు అనేకమైన కార్యాలు చేయాలనుకున్నాడు. కానీ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రక్షింపబడిన తర్వాత నేను ఒకటి చేయుచున్నాను, ఒక సంగతి చేస్తున్నాను చెప్పాడు. ఇంతకుముందే అనేకమైన కార్యాలు, ఐ వాంట్ టు డూ మెనీ థింగ్స్, మెనీ మీటింగ్స్, మెనీ ప్రోగ్రామ్స్, మెనీ కిల్లింగ్స్, మెనీ బీటింగ్స్, మెనీ హిట్టింగ్స్, మెనీ జర్నీస్ అని అనుకున్నాను. అనేకమైన కార్యాలు చేయాలనుకున్నాను.
కానీ రక్షింపబడిన తర్వాత నేను ఒకటి చేస్తున్నానని చెప్పాడు. అన్ని పనులు చేసి దేంట్లో సఫలం కాకుండా ఉండేదానికన్నా ఒక్క పని చేసి దానిలో సఫలం కావాలి. మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని చేత నువ్వు విసిగిపోయినావు, నువ్వు విచారపడుతున్నావు, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియడం లేదు. ఏదో చక్కగా వింటున్నట్టు మీ చెల్లి మీద కూడా నిందలేస్తున్నావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నా మీద బోధ కూడా నీకు చింత లేదని అడుగుతున్నావు. అసలు ఏంటి ఇదంతా? ఇంతకుముందు ఎప్పుడు బిహేవ్ చేయని విధంగా ఏంటి బిహేవియర్ అన్నట్టుగా ప్రభు అడిగాడు. దేవుని స్తోత్రం. విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన పనులు చేయాలనుకొని చేయలేకపోతున్నాము. ఇక్కడ రాయబడింది 10వ వచనంలో, యెరూషలేములో నేను అలాగూ చేసి తిని. అనేకమైన పనులు యేసునామమునకు విరోధంగా యెరూషలేములో చేశాడు. ఇంకా మిగతా చోట్ల అతని పప్పులు ఉడకలేదు, మిగతా చోట్ల అతను చేయలేకపోయాడు. యెరూషలేములో చేసినంత మాత్రాన అన్ని చోట్ల చేస్తాను అనుకున్నాడేమో. నో, సారీ, యెరూషలేములో చేయడానికి ఒప్పుకున్నాడు దేవుడు. చేస్తే చేసావు, కానీ బయట ఎక్కడ చేస్తే ఈ పనులు చేస్తే ఒప్పుకోనన్నాడు. అనేకమైన కార్యాలు చేయాలి. ఏం కార్యాలు చేశాడు ఆయన? రక్షింపబడిన తర్వాత దేవుని కోసం స్వస్థత కార్యాలు, దేవుని కోసం సూచక్రియలు చేశాడు, దేవుని కోసం తన జీవితాన్ని నడిపించాడు, దేవుని కోసం రాశాడు, దేవుని కోసం తిరిగాడు, దేవుని కోసం పస్తులు పడి ఉన్నాడు, దేవుని కోసం ప్రయాసపడ్డాడు, దేవుని కోసం కార్యాలు చేశాడు. అంతకుముందు ఏం చేసావు? నువ్వు ఎవరి కోసం చేసావు? నీ కోసం, నీ మతం కోసం చేసావు. ఈ రోజుల్లో కూడా మనుషులు మతం కోసం, తమ ఆశయాల కోసం, తమ సిద్ధాంతాల కోసం, తమ పార్టీల కోసం, తమ కుటుంబాల కోసం, తమ బంధువుల కోసం ఏదో చేస్తున్నారు. మనం ఆలోచిస్తుంటే మొట్టమొదటి విషయం ఆయన చేసిన కార్యాలు ఏంటి? నెంబర్ 1, ఆయన చేసిన కార్యాలు. ఇక్కడ రాయబడిన 9వ వచనంలో, యేసు నామమునకు విరోధముగా, ద థింగ్స్ అగైనెస్ట్ జీసస్. యేసు అనే నామము, రక్షకుడు అనేటువంటి అందమైనటువంటి ఆ నామానికి, అద్భుతమైన నామానికి, రక్షించే నామానికి విరోధముగా. చూడండి, 1, విరోధమైన కార్యాలు చేశాడు. అతని అనేకమైన కార్యాల గురించి చెప్పాలంటే అవి విరోధమైన కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి దుఃఖం కలిగించే కార్యాలు, విరోధమైన కార్యక్రమాల్లో చాలామంది, విరోధమైన జీవితాల్లో చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, విరోధమైన కార్యాలు. 2వ విషయం, ఆ కార్యాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు, 12, 13 కలిసి ఉన్నాయి, చదువుదాం. నేను పూర్వం దోషకుణ్ణి, అనగా రక్షింపబడడానికి ముందుగా, అనగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయానికి ముందుగా, అనగా దమస్కు మార్గం రక్షింపబడిన పూర్వం నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, తన పరిచర్యకు, తన సేవకు నియమించి, నమ్మకమైన వాడిగా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరచు మన ప్రభువు యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక, తెలియక అవిశ్వాసం వల్ల, అజ్ఞానముతో అవిశ్వాసముతో నేను చేశాను. తెలియక అంటే అజ్ఞానం, అవిశ్వాసము అనగా అవిశ్వాసము అజ్ఞానము కలిసి నాలో పనిచేసినప్పుడు నేను పిచ్చి పనులు చేశాను, చేయకూడని పనులు చేశాను, నిషిద్ధమైన పనులు చేశాను. అది ఆయన చెప్పుకుంటున్న మాట. 1, అతను చేసిన పనుల గురించి, నేను అనేకమైన పనులు చేయాలనుకున్నాను. 1, విరోధమైన పనులు. 2వది, విశ్వాసముతో కూడుకున్న పనులు కాదు, అవిశ్వాసం పనులు. విశ్వాసం మూలం కాంతి ఏదో అది పాపం, అవిశ్వాస పనులన్నీ పాపమే. తర్వాత 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అక్కడ రాయబడింది, ద వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ ఆర్ ఎవిడెంట్. శరీర కార్యములు స్పష్టమైనవి, శరీర సంబంధమైన క్రియలు స్పష్టమైనవి. సత్క్రియలని కాదు, శరీరము ద్వారా చేసేటువంటి పనులు, ఆత్మకు విరోధముగా జరిగించే పనులు, ఆత్మ ఫలములు కానటువంటి, శరీర ఫలములు కాదు ఇవి, శరీర కార్యములు అని రాయబడింది. ఆత్మ కార్యాలు కాదు, ఆత్మ ఫలములు అని రాయబడ్డాయి ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేకపోయిన కార్యాలు, నేను చాలా చేయాలనుకున్నాను, యెరూషలేములో చేశాను, మిగతా చాలా చోట్ల చేయలేకపోయాను. దమస్కులో చేయలేకపోయాను, ఇజ్రాయెల్ దేశంలో చేశాను, సిరియా దేశంలో నేను చేయలేకపోయాను. నన్ను చేయనివ్వలేదు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబీమెలెకును అడ్డుకున్నట్టుగా నన్ను అడ్డుకున్నాడు దేవుడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఆసియాలో సువార్త ప్రకటించకుండా ఉండడానికి ఆయన అడ్డుకున్నాడు. ఆసియాలో ప్రకటించకుండా యూరోప్కి వెళ్ళాల్సి వచ్చింది. యూరోప్కి వెళ్ళారు వాళ్ళు.
దేవుని స్తోత్రం. ఒక ఖండంలో ద్వారం మూయబడితే మరొక ఖండంలో ద్వారం తెరవబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, అతను చేసిన కార్యాలు విరోధమైన కార్యాలని, రెండవది అవిశ్వాసపు కార్యాలని, మూడవది శరీర కార్యాలని, నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఎస్, వారు తాము సిగ్గుపడాల్సినటువంటి సంగతుల్లో సంగతి యందు అతిశయపడుచున్నారు, ఆనందిస్తున్నారు, వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దేంట్లో? సిగ్గుపడాల్సిన సంగతుల్లో, సరిచేసుకోవాల్సిన సంగతుల్లో, సిగ్గు తెచ్చేటువంటి సంగతుల్లో, రేపు ఒకరోజు సిగ్గుతో తలదించుకునేలా చేసేటువంటి ఆ పరిస్థితులు లాంటి సంగతులు, వాటిని వాళ్ళు చేశారండి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఎలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. మత్సరము ప్లస్ వివాదము ఈజ్ ఈక్వల్ టు అల్లరి ప్లస్ నీచ కార్యము. మత్సరము ప్లస్ వివాదము ఈజ్ ఈక్వల్ టు అల్లరి ప్లస్ నీచ కార్యము. మత్సర వివాదాలు ఉన్న చోట నీచ కార్యాలు ఉంటాయంట, తక్కువైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు ఉంటాయి. అతను చేసింది ఏంటి? నేను అనేకమైన పనులు, అనేకమైన కార్యాలు, అనేకమైన క్రియలు చేయాలనుకున్నాను. విరోధమైన కార్యాలు చేశాడు, అవిశ్వాసపు కార్యాలు చేశాడు. మూడవదిగా అతడు శరీర కార్యములు చేశాడు. నాలుగవదిగా నీచమైనటువంటి, లేదు అంటే మనం ఆలోచించినట్లుగా సిగ్గుపడాల్సినట్లు కార్యాలు చేశాడు. వీటన్నిటి నుంచి విముక్తి పొంది ఆత్మ సంబంధమైన కార్యాలు చేసి మనం ముందుకు సాగునట్లుగా చేయాల్సిన వాటిని మనం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.